నమస్తే ఫ్రెండ్స్. ఎంతోమంది వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం, 8 రకాల కేటగిరీ మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషులు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సబ్జెక్టులు చెప్తే కనెక్ట్ అవుతారు అనే దాని గురించి తెలుసుకుందాం. అట్లాగే వీటిలో కూడా ఏజ్ గ్రూప్స్, జెండర్స్ ఉంటాయి. వాళ్ళకి ఎలా చెప్పాలి, సేమ్ సబ్జెక్ట్నే మనం ఎవరితో ఎలా మాట్లాడాలి, మన ప్రోడక్ట్లు ఎలా ఏమున్నాయి, ఏ ప్రోడక్ట్ ఎవరికి చెప్తే బాగుంటుంది అనేది కూడా ఒక టెక్నిక్. ఈ టెక్నిక్లో మన ఉదాహరణకు చూస్తే మన దగ్గర 14 కేటగిరీస్ నుంచి 18 కేటగిరీస్ ప్రోడక్ట్స్ వరకు మన దగ్గర రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఉంది, మనం ఉమెన్స్ ఉన్నారు. జనరల్గా కొద్దిగా యూత్ కానీ లేడీస్లో ఎక్కువగా మనం వెళ్ళినప్పుడు బ్యూటీ గురించి కనుక మనం వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయగలిగినట్లయితే, బ్యూటీ ప్రోడక్ట్, స్కిన్ కేర్ ఎందుకు ఉపయోగం, హెయిర్కి ఎందుకు ఉపయోగం, అట్లాగే బయట ఉన్న వాతావరణానికి మనం అసలు ఈ బ్యూటీ ప్రోడక్ట్లు ఎందుకు వాడుకోవాలి, హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు ఇంట్లో ఎలాంటిది, బయటకు వెళ్ళినప్పుడు ఎలాగా, అలాగే వర్కింగ్ ఉమెన్ అంటే ఎలాగా, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా స్కిన్ డ్యామేజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళకి బ్యూటీ ప్రోడక్ట్ల గురించి, లేడీస్ ఉన్నారంటే బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు మనకి కనెక్ట్ అవుతారు ఎక్కువగా. అంటే మిగిలినవి కూడా చెప్పవచ్చు మనం. అవతల వ్యక్తులు మాట్లాడే దాంట్లో ఇందాక 8 రకాల కేటగిరీ ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అట్లాగే లేడీస్ని కనుక బేస్ చేసుకున్నట్లయితే ఆ 8 కేటగిరీలు కాకుండా కూడా దీన్ని కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. అట్లాగే ఇంకొకటి వచ్చేసిన తర్వాత మెన్ అనేది అంటే ఒక 40 years బిలో ఉండి కొద్దిగా ఏదన్నా డిజైర్ సాధిద్దాం అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డిజైర్ ఏదైతే వాళ్ళు ఏంటి లైఫ్లో ఏదో సాధించాలి అనే కోరికతో ఉంటారు. వీళ్ళు కూడా సాధించాలి అనే కోరికతో ఉంటారు. చిన్న జాబ్ ఉంటుంది కానీ వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు ఏఎంబిఓ ఎంసీఏ చేసి ఉంటారు. 10,000, 5,000, 20,000 శాలరీ చేస్తూ ఉంటారు. కానీ ఏదో ఒకటి సాధించాలనుకునే డిజైర్తో ఉన్న వాళ్ళకి మనం ఆ విధంగా మనం దీంట్లో కూడా ఆ డిజైర్ ఉన్న వాళ్ళకి జెంట్స్కి కనుక మనం సరైన ఫోకస్ చేసి చెప్పగలిగినట్లయితే వాళ్ళు కూడా దీనికి కనెక్ట్ అవుతారు. అట్లాగే ఓల్డ్ మ్యాన్స్ ఉన్నారు అనుకుందాం. ఓల్డ్ మ్యాన్స్కి దగ్గరికి వెళ్తే వాళ్ళు జీవితంలో అన్నీ చూసేసి ఉంటారు. డబ్బు సంపాదించుంటారు, రిటైర్ అయిపోయి ఉంటారు, అన్నీ అయిపోయి ఉంటాయి. 50+ ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ మీద అవేర్నెస్ కనుక ఇస్తే, మీ దగ్గర ₹1,00,00,000 ఉండొచ్చు, హెల్త్ అనేది లేకపోతే కనుక అన్నీ జీరో అయిపోతాయి అనే దాని మీద మన దగ్గర ఉన్న హెల్త్ ప్రోడక్ట్ల గురించి మనం కరెక్ట్గా కనుక చెప్పగలిగితే, హెల్త్ ప్రోడక్ట్లు ఎందుకు అవసరం, మనకు జబ్బు రాకముందే నయం చేసుకుంటానికి మన ఫుడ్ సప్లిమెంట్స్ ఎంత బాగా ఉపయోగపడతాయి అని కనుక మనం ఫోకస్ చేసినట్లయితే ఆ విధంగా వాళ్ళు కనెక్ట్ అవుతారు. అట్లాగే యూత్ ఉన్నారనుకోండి. యూత్ ఉన్నారంటే ప్యాసివ్ ఇన్కమ్, వీళ్ళు ఎక్కువగా డ్రీమ్స్లో ఉంటారు. యూత్లో ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం కనెక్ట్ చేసి ఒక 2 to 5 years మీరు కనుక దీని మీద ఫోకస్ చేయగలిగినట్లయితే ఏ విధంగా ప్యాసివ్ ఇన్కమ్ జరుగుతుంది, ఇవాళ ట్రెండ్ ఎలాగుంది, వరల్డ్ వైజ్గా ఎన్ని దేశాల్లో డైరెక్ట్ మార్కెటింగ్ జరుగుతుంది అనే దాని గురించి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగితే యూత్ దీనికి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ అంటే చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్ కోసం చూస్తూ ఉంటారు. వీళ్ళు భయంతో ఉంటారు కొద్దిగా. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే తన పిల్లల్ని ఏ విధంగా చదువుకోవాలి, ఇప్పుడే 1,000 ఖర్చు పెడుతున్నాం కదా ఎడ్యుకేషన్ కోసం, ఇంటర్లోకి వచ్చేసరికి నా పరిస్థితి ఏంటి, డిగ్రీలోకి వచ్చేసరికి నా పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎలా భవిష్యత్తుని చెయ్యాలి, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే భయంలో ఉంటారు. ఇలాంటి వాళ్ళకి దీని ద్వారా మనం డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా ఎంత సాధించవచ్చు, ఏం పెట్టుబడి లేకోకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ దీంట్లో పార్ట్ టైంగా దీన్ని కనుక వారికి చేసుకుంటే ఏ విధంగా ఇన్కమ్ తీసుకోవచ్చు అని కనుక వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే ఆ ఫియర్లో ఉన్నటువంటి వ్యక్తుల నుంచి దాన్ని దూరం చేయొచ్చు. అప్పుడు వాళ్ళ బిజినెస్లోకి కనెక్ట్ అవ్వడానికి ఛాయిస్ అనేది దీంట్లో ఉంటుంది. అట్లాగే వస్తే పూర్ పీపుల్ని చూసుకోండి. ఇక్కడ మీరు పూర్ పీపుల్ మనం వీళ్ళకి బాగా కనెక్ట్ చేయొచ్చు. పీపుల్ దీంట్లో బిజినెస్ చేయలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అనుకుంటారు మీరు. అది చాలా రాంగ్. దీంట్లో స్పీడ్, మన జనరేషన్ ఎంత ఫాస్ట్గా దీంట్లో గ్రోత్ అవుతుంది,
పుట్టడం పేదవాడిగా పుట్టొచ్చు, కానీ చనిపోవడం పేదవాడిగా చనిపోయాడంటే అతని అసమర్థత కారణం. ఇది బాగా కరెక్ట్గా మనం ఆ వ్యక్తికి ఎవరికైతే ఉన్న వ్యక్తులకి ఎవరికైతే డబ్బు లేదు అనుకున్న వాళ్ళ కోసం చెప్పాము. దీంట్లో నువ్వు సాధించవచ్చు, నీ పని నువ్వు చేసుకుంటూ దీంట్లో పూర్తిగా సక్సెస్ అవ్వచ్చు అని కానీ మనం కనెక్ట్ చేసినట్టయితే కనుక దీంట్లో 100% ఆ పూర్ అనే వ్యక్తికి ఒక రకమైన డిజైర్ కలుగుతుంది. దీంట్లో ఏం పెట్టుబడి లేదు కదా, ఇంట్లో కావాల్సిన వస్తువులు కావాల్సుకోవచ్చు కదా, సరదాగా కొంత వస్తువులు కొనుక్కొని పక్కన వాళ్ళకు అమ్ముకుని దీంట్లో బెనిఫిట్ పొందొచ్చు కదా. ఆ విధంగా అతని దగ్గర డబ్బులున్నా లేకపోయినా చిన్న పెట్టుబడితో 1000, 2000, 3000 పెట్టుబడి పెట్టుకుని సింపుల్గా కూడా ఇతను ఇంట్లో కూర్చొని కూడా సక్సెస్ అవ్వచ్చు కదా. ఆ విధంగా అతను ఒక టీంని బిల్డప్ చేసుకోవచ్చు కదా. ఈ విధంగా అతను సక్సెస్ అవుతాడు. నిందాక చెప్పిన కేటగిరీ 8 రకాల ప్రోడక్ట్ ఏ విధంగా ఎవరో ఎలా ఉంటారనేది చూసుకుని, అట్లాగే మనుషుల్లో కూడా ఎవరెవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి కనెక్ట్ అవుతారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్తే కనెక్ట్ అవుతారు అని కనుక మీరు చూస్తే ఇదంతా బిజినెస్ అనేది ఒక సైకాలజీ లాంటిది. అవతల వ్యక్తి అర్థం చేసుకుని మనం చెప్తున్నప్పుడే అర్థమైపోతుంది అవతల వ్యక్తి మూడ్తో మనం వింటున్నాడా లేదా, మనం చెప్పేది కరెక్టా కాదా, అవతల బోర్ ఫీల్ అవుతున్నాడా, మాట్లాడితే చేతికున్న టైం చూసుకుంటున్నాడా, లేకపోతే గుమ్మంలోకి చూస్తున్నాడా, మనం చెప్పే దాంట్లో ఇంటరాక్ట్ అవుతున్నాడా, మనం చెప్పేది కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాడా లేదా, ఇవన్నీ కనుక మనం చూసుకుని అతనికి సబ్జెక్ట్ చెప్తే 100 మందికి చెప్తే యాక్చువల్గా స్ట్రాటజీ 20-80 అంటారు. కానీ మనం ఇలా కనుక ఈ సైకాలజికల్గా ఇందాక 8 రకాల పీపుల్కి ఎలా చెప్పామో ఇప్పుడు ఈ 6 రకాల పీపుల్స్ కూడా అలాగా మనం కరెక్ట్గా కనెక్ట్ అయ్యేలాగా చెప్పగలిగితే బిజినెస్లో 70% సక్సెస్ అనేది జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, అందరూ సక్సెస్ అవ్వండి. ఈ టిప్ నచ్చితే మీరు మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి విషయాలు మీకు ప్రతిరోజు ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.